ప్రపంచ దేశాలన్నీ యుఎస్ఏ ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ఎప్పుడెప్పుడు ఆగిపోతుందా అని ఎదురు చూస్తున్నాయి. యుద్ధం రోజురోజుకి తీవ్రంగా మారుతుంది. యుద్ధం ఆపడానికి యుఎస్ఏ అండ్ ఇరాన్ మధ్య చర్చలు కూడా జరిగాయి, అది కూడా పాకిస్తాన్లో. ఈ వీడియోలో అసలు ఈ యుద్ధం ఎప్పుడు ఆగిపోతుంది అనే దాని గురించి అనాలిసిస్ చేద్దాము. ఏప్రిల్ 8, 2026న రెండు దేశాలు ఒక మెట్టు కిందకి దిగాయి. అదేంటంటే 2 వారాల పాటు యుద్ధం ఆపేయడానికి అంటే టెంపరరీ సీజ్ ఫైర్ కి ఒప్పుకున్నాయి. అమెరికా దీనికి ఎందుకు ఒప్పుకుందంటే ట్రంప్ ఎలక్షన్స్ లో గెలవడానికి ముందు ప్రజలకి ఏం చెప్పారంటే, నేను గాని గెలిస్తే ప్రపంచంలో ఎక్కడా కూడా కొత్తగా యుద్ధాలు స్టార్ట్ చేయనని, ఆల్రెడీ జరుగుతున్న యుద్ధాలని ఆపేస్తానని చెప్పారు. కానీ చెప్పిన మాటకి విరుద్ధంగా ఇరాన్ యుద్ధాన్ని స్టార్ట్ చేశారు. 2 రోజుల్లో ముగిద్దామనుకున్నారు, కానీ 40 రోజులైనా యుద్ధం ఆగలేదు. అందువల్ల ట్రంప్ కి ఓట్లు వేసిన ప్రజల్లో ఆయన మీద నెగిటివిటీ వచ్చింది. తన సొంత సపోర్టర్సే యుద్ధం ఆపేయమని నిరసనలు చేస్తున్నారు. సో యుఎస్ఏలో ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకతను తగ్గించుకోవడానికి ట్రంప్ కొన్ని రోజులు యుద్ధం ఆపాలని అనుకున్నారు. ఈలోపు డిప్లొమాటిక్ గా ఏమైనా వర్కౌట్ అవుతుందేమో అని ట్రై చేయాలని అనుకుంటున్నారు. సో అందువల్ల ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీని ఆపి అమెరికా నెగోషియేషన్స్ కి వచ్చింది. ఇరాన్ సీజ్ ఫైర్ కి ఎందుకు ఒప్పుకుందంటే తన మిలిటరీని మళ్ళీ కొత్తగా రెడీ చేసుకోవడానికి మరియు తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అమెరికా బాంబ్స్ వేయకుండా కాపాడుకోవడానికి. ఈ సీజ్ ఫైర్ అనేది ఏప్రిల్ 21 వరకు ఉంటుంది. అంటే ఈ 2 వారాల్లో యుద్ధం ఆగిపోవాలని 2 దేశాలు చర్చలకు వచ్చాయి. ఈ పీస్ టాక్స్ ఎక్కడ జరిగాయో తెలుసా? పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ లో. అవును, 2 దేశాలు పాకిస్తాన్ ని ఒక మీడియేటర్ గా అంగీకరించాయి. అమెరికా ఎందుకు పాకిస్తాన్ ని నమ్మిందంటే పాకిస్తాన్ వాళ్ళకి ఇరాన్ టాప్ లీడర్షిప్ తో డైరెక్ట్ గా మాట్లాడే హై సెక్యూరిటీ ఛానల్ ఉంది కాబట్టి. ఇరాన్ ఎందుకు ఒప్పుకుందంటే పాకిస్తాన్ తమకి మంచి ఫ్రెండ్ కాబట్టి. అలాగే పాకిస్తాన్ కూడా ఇజ్రాయెల్ ని ఒక శత్రు దేశంగా భావిస్తుంది గనుక. ఇస్లామాబాద్ లోని సెరీనా హోటల్లో ఏప్రిల్ 11 అండ్ ఏప్రిల్ 12న దాదాపు 21 గంటల పాటు ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయి. అమెరికా నుంచి వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ వెళ్తే ఇరాన్ నుంచి పార్లమెంటరీ స్పీకర్ మొహమ్మద్ బాగర్ గలీబఫ్ మరియు ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చి వెళ్లారు. ఇరు దేశాల లీడర్స్ కూర్చొని ఒక ఫైనల్ పీస్ అగ్రిమెంట్ కోసం చర్చించుకున్నారు. ముందు మనం అమెరికా గురించి మాట్లాడుకుందాం. అసలు అమెరికాకి ఏం కావాలి? యుద్ధం ఆగాలంటే అమెరికా పెట్టిన కండిషన్స్ ఏంటి? ఇస్లామాబాద్ టాక్స్ లో అమెరికా ఒక 15 పాయింట్ ప్లాన్ ని ఇరాన్ ముందు పెట్టింది. వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ ఏం చెప్పారంటే, ఇదే మా అడ్మినిస్ట్రేషన్ ఇచ్చే ఫైనల్ అండ్ బెస్ట్ ఆఫర్ అని తేల్చేశారు. ఈ 15 పాయింట్స్ లో అమెరికాకి ది మోస్ట్ ఇంపార్టెంట్ అయిన 3 మెయిన్ పాయింట్స్ ఉన్నాయి. నెంబర్ 1, న్యూక్లియర్ ప్రోగ్రామ్ రెస్ట్రిక్షన్స్. ఇరాన్ ఎప్పటికీ కూడా న్యూక్లియర్ బాంబ్ తయారు చేయకూడదు. అందుకోసం అమెరికా ఇరాన్ కి ఒక వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ దేశంలో మినిమం 20 సంవత్సరాల పాటు యురేనియం ఎన్రిచ్మెంట్ ని పూర్తిగా ఆపేయాలి అని డిమాండ్ చేసింది. న్యూక్లియర్ బాంబ్ తయారు చేయాలంటే ఎన్రిచ్డ్ యురేనియం అనేది చాలా అవసరం. యురేనియం లేకుండా బాంబ్ తయారు చేయలేరు. అందుకే 20 ఇయర్స్ పాటు యురేనియం ఎన్రిచ్మెంట్ ని ఆపేయాలి అని అడిగింది. కానీ ఇరాన్ మాత్రం 20 ఇయర్స్ కుదరదు, కేవలం 5 ఇయర్స్ మాత్రమే ఆపుతామని కౌంటర్ ఇచ్చింది. అంతేకాకుండా ఇరాన్ దగ్గర ఆల్రెడీ ఎన్రిచ్ చేసి పెట్టుకున్న 400 కేజీల యురేనియం ఉంది. దానిని పూర్తిగా ఇరాన్ దేశం నుంచి బయటికి పంపించేయాలి అని అమెరికా పట్టుబట్టింది. దానితో పాటు నాతాన్స్, ఫోర్డో మరియు ఇస్ఫహాన్ లో ఉన్న మేజర్ న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అన్నిటినీ డిస్మాంటిల్ చేసేసి మట్టిలో కలిపేయాలి అని అమెరికా కండిషన్ పెట్టింది. నెంబర్ 2, ది స్ట్రైట్ ఆఫ్ హార్మజ్. యుద్ధం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ ని బ్లాక్ చేసేసింది. ప్రపంచానికి 20% ఆయిల్ ఈ రూట్ గుండానే వెళ్తుంది. ఈ స్ట్రైట్ బ్లాక్ అవ్వడం వల్ల ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోయి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. అందుకే అమెరికా ఏం డిమాండ్ చేసిందంటే వెంటనే స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ ని ఓపెన్ చేయాలి, ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా ఇంటర్నేషనల్ షిప్స్ అన్ని ఆ రూట్ లో వెళ్ళాలి అని చెప్పింది. అదీ కాకుండా ఇరాన్ ఏం చేస్తుందంటే స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ రూట్ లో వెళ్లే ప్రతి షిప్ దగ్గర నుంచి టోల్ ఫీస్ వసూలు చేస్తుంది. ఈ టోల్స్ ని పూర్తిగా ఆపేయాలి అని వాషింగ్టన్ తేల్చేసింది. నెంబర్ 3, ప్రాక్సీ సపోర్ట్. ఇరాన్ సొంత మిలిటరీతోనే కాకుండా మిడిల్ ఈస్ట్ లో ఉన్న తమ ప్రాక్సీ గ్రూప్స్ అయిన హమాస్, హెజ్బొల్లా మరియు హౌతీస్ కి ఫండింగ్ ఇస్తూ, ఆయుధాలు ఇస్తూ అమెరికాకి, ఇజ్రాయెల్ కి నష్టం కలిగిస్తుంది. అందుకే అమెరికా ఈ గ్రూప్స్ అన్నిటికీ ఇరాన్ తన సపోర్ట్ ని పూర్తిగా ఆపేయాలి అని డిమాండ్ చేసింది. దానితో పాటు ఇరాన్ తమ బలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్ ని పూర్తిగా తగ్గించుకోవాలి అని కండిషన్ పెట్టింది. ఇప్పుడు ఇరాన్ గురించి మాట్లాడుకుందాం. అమెరికా పెట్టిన ఈ కండిషన్స్ విన్న తర్వాత ఇరాన్ ఊరుకుంటుందా? అసలు ఇరాన్ కి ఏం కావాలి?
ఇరాన్ టీం వాళ్ళు అమెరికా 15 పాయింట్ ప్లాన్ కి కౌంటర్ గా ఒక 10 పాయింట్ ప్రపోజల్ ని టేబుల్ మీద పెట్టారు. వాళ్ళు పెట్టిన 10 పాయింట్స్ లో మెయిన్ గా 3 పాయింట్స్ ఉన్నాయి. నెంబర్ 1, శాంక్షన్స్ అండ్ ఫ్రోజన్ అసెట్స్. అమెరికా ఎన్నో సంవత్సరాలుగా ఇరాన్ మీద ఎకనామిక్ శాంక్షన్స్ వేసింది. ఇరాన్ ఏమడిగిందంటే అమెరికా వేసిన ప్రైమరీ మరియు సెకండరీ శాంక్షన్స్ అన్నిటినీ పూర్తిగా తీసేయాలి. ఇది మాత్రమే కాకుండా ప్రపంచ దేశాల్లో ఇరాన్కి చెందిన డబ్బులు ఫ్రీజ్ అయిపోయి ఉన్నాయి. ఖతార్ లాంటి దేశాల్లో ఉన్న దాదాపు $120 బిలియన్ ఫ్రోజన్ అసెట్స్ ని వెంటనే రిలీజ్ చెయ్యాలి అని డిమాండ్ చేసింది. అంతేకాకుండా అమెరికా బాంబింగ్స్ వల్ల ఇరాన్ లో చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాశనమైంది. దానికి ఫుల్ కంపెన్సేషన్ అమెరికానే కట్టాలి అని ఇరాన్ అడిగింది. నెంబర్ 2, స్ట్రైట్ ఆఫ్ హార్మజ్. ఇరాన్ ఏమని డిమాండ్ చేస్తుందంటే మీరు గానీ డ్యామేజెస్ కి డబ్బులు ఇవ్వకపోతే ఆ స్ట్రైట్ అనేది మా కంట్రోల్లోనే ఉంటుంది. ఆ రూట్ లో వెళ్లే షిప్స్ దగ్గర టోల్స్ వసూలు చేసే రైట్ మాకు ఉండాలి అని పట్టుబట్టింది. ఒక్కో షిప్ కి $2 మిలియన్ కట్టాలి అని ఇరాన్ డిమాండ్ చేస్తుంది. ఈ డబ్బులతో యుద్ధం వల్ల జరిగిన నష్టాన్ని రీకన్స్ట్రక్ట్ చేసుకుంటాం అని చెబుతుంది. దానితో పాటు లెబనాన్, ఇరాక్, యెమెన్లలో అమెరికా మరియు ఇజ్రాయెల్ మిలిటరీ ఆపరేషన్స్ ఆపేయాలి. నెంబర్ 3, న్యూక్లియర్ రైట్. ఇరాన్ ఏమంటుందంటే పీస్ఫుల్ ఎనర్జీ కోసం యురేనియం ఎన్రిచ్మెంట్ చేసుకోవటం మా లెజిటిమేట్ రైట్, అది మా సార్వభౌమాధికారం అని అంటుంది. మా న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఎప్పటికీ డిస్మాంటిల్ చేయము అని తేల్చేసింది. అంతేకాకుండా ఫ్యూచర్ లో అమెరికా ఎప్పుడూ కూడా ఇరాన్ మీద యుద్ధం చేయకూడదు అని, దానికి గ్యారెంటీ ఇవ్వాలని చెప్పింది. కావాలంటే ఒక 5 సంవత్సరాలు యురేనియం ఎన్రిచ్మెంట్ ని ఆపేస్తామని చెబుతుంది. ఈ విధంగా యుఎస్ఏ మరియు ఇరాన్ తమ డిమాండ్స్ ని చర్చల్లో పెట్టాయి. అన్ని పాయింట్స్ దగ్గర యుఎస్ఏ ఇరాన్ మధ్య అగ్రిమెంట్ కుదిరింది గానీ ఒక్క పాయింట్ దగ్గర డీల్ కుదరడం లేదు. అదే న్యూక్లియర్ వెపన్స్ దగ్గర. అమెరికా ఏమంటుందంటే మీ దగ్గర ఉన్న 400 కేజీల యురేనియం ని మాకు ఇచ్చేయండి, మీరు 20 ఇయర్స్ పాటు యురేనియం ఎన్రిచ్మెంట్ ఆపేయండి, స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ ని ఓపెన్ చేయండి, దానికి బదులుగా మీ మీద శాంక్షన్స్ తీసివేస్తాము, రీకన్స్ట్రక్షన్ కి డబ్బులు ఇస్తాము అని చెబుతుంది. ఇరాన్ ఏమంటుందంటే మా దగ్గర ఉన్న యురేనియం ని మేము ఇవ్వము, న్యూక్లియర్ వెపన్స్ మా హక్కు, ఆ హక్కు కోసం 47 సంవత్సరాల పాటు మేము పోరాడుతున్నాము, ఇన్ని సంవత్సరాలు మీరు విధించిన శాంక్షన్స్ అన్నిటినీ మేము తట్టుకున్నాము, ఇన్ని సంవత్సరాల మా త్యాగాన్ని వృధాగా పోనివ్వము, మేము 5 సంవత్సరాల పాటు మాత్రమే యురేనియం ఎన్రిచ్మెంట్ ఆపుతాము, మా దగ్గర ఆయుధాలు లేకపోతే మీరు మమ్మల్ని ఇంకా ఈజీగా కొడతారు, రీకన్స్ట్రక్షన్ కి మీరు డబ్బులు ఇవ్వండి, లేకపోతే స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ లో వెళ్లే షిప్స్ దగ్గర టోల్ ఫీస్ వసూలు చేస్తాము అని అంటుంది. ఈ 21 అవర్స్ నెగోషియేషన్స్ లో ఎలాంటి బ్రేక్ త్రూ రాలేదు. రెండింటి మధ్య ఫండమెంటల్ మిస్ మ్యాచ్ ఉండటం వల్ల ఈ టాక్స్ కొలాప్స్ అయిపోయాయి. ఈ గొడవల మధ్య అమెరికా తీసుకున్న ఇంకో పెద్ద డెసిషన్ ఏంటంటే నావల్ బ్లాకేడ్. చర్చల్లో ఇరాన్ తమ మాట వినలేదని అమెరికా కోపంతో ఏప్రిల్ 13 నుంచి ఇరాన్ పోర్ట్స్ మీద ఫుల్ నావల్ బ్లాకేడ్ విధించింది. అంటే సముద్రం నుంచి ఇరాన్ లోకి ఎలాంటి షిప్స్ వెళ్లకుండా, ఇరాన్ నుంచి ఎలాంటి షిప్స్ బయటికి రాకుండా అమెరికా నేవీ బ్లాక్ చేసేసింది. అసలు అమెరికా ఈ బ్లాకెట్ ఎందుకు చేసింది? ఈ స్ట్రాటజీ వెనుక 4 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. రీజన్ నెంబర్ 1, ఎకనామిక్ డికాపిటేషన్. ఇరాన్ కి అసలు డబ్బులు లేకుండా చేయడం. ఇరాన్ రోజుకి దాదాపు 2 మిలియన్ బ్యారెల్స్ ఆయిల్ ని ఎక్స్పోర్ట్ చేస్తుంది. వాళ్ళ గవర్నమెంట్ రెవెన్యూలో సగం దీని నుంచే వస్తుంది. బ్లాకెట్ వల్ల ఇరాన్ కి రోజుకి $435 మిలియన్ నష్టం వస్తుంది అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. డబ్బులు లేకపోతే ఇరాన్ మిలిటరీ సర్వైవ్ అవ్వలేదు, తమ ప్రాక్సీ గ్రూప్స్ కి ఫండింగ్ ఇవ్వలేదు. అందుకే అమెరికా ఈ స్కెచ్ వేసింది. రీజన్ నెంబర్ 2, కౌంటరింగ్ లెవరేజ్. స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ లో వెళ్లే ఫారెన్ షిప్స్ దగ్గర ఇరాన్ $2 మిలియన్ టోల్ ఛార్జ్ చేస్తుంది. ఆ టోల్స్ ని ఎవరూ కట్టకుండా చేయడానికి ఒకవేళ చైనా, ఇండియా లేదా రష్యా లాంటి దేశాలు ఆ టోల్ కడితే ఆ షిప్స్ ని అమెరికా నేవీ సీజ్ చేయడానికి ఈ బ్లాకెట్ ని వాడుతుంది. రీజన్ నెంబర్ 3, స్ట్రాటజిక్ కోయర్జన్. ఇరాన్ ని నెగోషియేషన్స్ తో లొంగ తీసుకోవడానికి ఈ బ్లాకెడ్ ఏకైక ఆయుధం అని అమెరికా నమ్మకం. అంతేకాకుండా ఇరాన్ లోకి మిలిటరీకి సంబంధించిన ఎలాంటి మెటీరియల్స్ వెళ్లకుండా మరియు బయటకి రాకుండా చెక్ చేయడానికి ఈ బ్లాకెట్ పనికొస్తుంది. రీజన్ నెంబర్ 4, రీఓపెనింగ్ ది స్ట్రైట్. ప్రపంచంలో 20% ఆయిల్ ఈ స్ట్రైట్ గుండానే వెళ్తుంది. ఇరాన్ ఆయిల్ ని 80 నుంచి 90% వరకు చైనా దేశం కొంటుంది. ఈ బ్లాకెడ్ వల్ల ఇరాన్ నుంచి చైనాకి ఆయిల్ వెళ్ళదు. అప్పుడు చైనానే స్వయంగా ఇరాన్ మీద ప్రెషర్ పెడుతుంది యుద్ధం ఆపేయమని. ఇదే అమెరికా ప్లాన్. అమెరికా విధించిన నేవీ బ్లాకెట్ కి రెస్పాన్స్ గా ఇరాన్ ఒక కౌంటర్ ప్లాన్ వేసింది. అదేంటంటే రీజనల్ సెక్యూరిటీ థ్రెట్స్. ఇరాన్ ఒక కొత్త సిద్ధాంతాన్ని తీసుకొచ్చింది. దాన్నే ది ఎవ్రీవన్ ఆర్ నో వన్ డాక్ట్రైన్ అని అంటారు. అంటే మా పోర్ట్స్ ని బ్లాక్ చేస్తే పక్కన ఉన్న
సౌదీ అరేబియా, యుఏఈ పోర్ట్స్ ని కూడా మేము సేఫ్ గా ఉంచనివ్వము, ఆ పోర్ట్స్ కి కూడా షిప్స్ ని రానివ్వకుండా చేస్తాము అని తేల్చేసింది. అంతేకాకుండా అమెరికా షిప్స్ గాని స్ట్రైట్ ఆఫ్ హార్మస్ దగ్గరికి వస్తే అది సీజ్ ఫైర్ ని వైలేట్ చేసినట్టే అని వాటిని పేల్చేస్తాము అని ఐఆర్జీసీ చెప్పింది. అసలు యుద్ధం ఎప్పుడు ఆగిపోతుంది? యుద్ధం ఆగాలంటే 2 మెయిన్ డేట్స్ ఉన్నాయి. ఒకటి ఏప్రిల్ 16, ఆ రోజు పాకిస్తాన్ లో సెకండ్ రౌండ్ ఆఫ్ పీస్ టాక్స్ జరగబోతున్నాయి. ఈ టాక్స్ లో గాని డీల్ కుదిరితే యుద్ధం వెంటనే ఆగిపోతుంది. రెండవ డేట్ ఏప్రిల్ 21, ఆ రోజుతో 2 వీక్స్ సీజ్ ఫైర్ అయిపోతుంది. ఆ లోపు డీల్ సెట్ అవ్వకపోతే మళ్ళీ ఫుల్ స్కేల్ యుద్ధం స్టార్ట్ అవుతుంది. యుద్ధం ఆగాలంటే మెయిన్ గా 2 విషయాల్లో అగ్రిమెంట్ రావాలి. ఒకటి న్యూక్లియర్ బ్రిడ్జ్. అమెరికా ఏమో 20 ఇయర్స్ యురేనియం ఎన్రిచ్మెంట్ ఆపేయాలి అని అంటుంది. ఇరాన్ మాత్రం 5 ఇయర్స్ మాత్రమే ఆపుతాం అని అంటుంది. ఈ మధ్యలో ఏదో ఒక కాంప్రమైజ్ రావాలి. రెండవది, అమెరికా ఏమో మీ దగ్గర ఉన్న 400 కేజీల యురేనియం ని మాకు ఇచ్చేయండి అని అంటుంది. ఇరాన్ ఏమో అది మా కష్టార్జితం, మేము ఇవ్వము అని అంటుంది. ఈ 2 విషయాల్లో ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయితేనే యుద్ధం ఆగిపోతుంది. కన్క్లూజన్ ఏంటంటే ప్రపంచం ఇప్పుడు ఒక కత్తి అంచు మీద నడుస్తుంది. ఏప్రిల్ 21 లోపు డీల్ కుదరకపోతే మళ్ళీ యుద్ధం స్టార్ట్ అవుతుంది. మీకు ఏమనిపిస్తుంది? ఈ చర్చల్లో ఎవరు తగ్గుతారు? అమెరికా తమ కండిషన్స్ ని మార్చుకుంటుందా లేదా ఇరాన్ లొంగిపోతుందా? కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఒక చిన్న విషయం, ఆయిల్ ప్రైసెస్ పెరగడం వల్ల బంగారం ధరలు తగ్గుతున్నాయి. నార్మల్ గా ఎవరైనా గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయాలంటే ఏం చేస్తారు? జ్యువెలరీ షాప్ కి వెళ్తారు. కానీ అక్కడ మేకింగ్ ఛార్జెస్ మరియు జిఎస్టీ ఉంటాయి. అందువల్ల మన మీద ఎక్స్ట్రా ఛార్జెస్ పడతాయి. ఒకవేళ ఫోన్ పే లేదా పేటిఎం లో ఇన్వెస్ట్ చేయాలంటే అక్కడ కూడా జిఎస్టీ పడుతుంది. జిఎస్టీ ఛార్జెస్ పడకుండా ఆన్లైన్ లో గోల్డ్ కొనాలంటే ఒక మార్గం ఉంది. అదే గోల్డ్ ఈటీఎఫ్. ఈటీఎఫ్ లో ఇన్వెస్ట్ చేయాలంటే డిమాట్ అకౌంట్ కావాలి. నేను కింద డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ తో అయితే మీరు ఫ్రీగా ఏంజల్ వన్ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మీరు ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు అకౌంట్ ఓపెన్ అవుతుంది. అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత యాప్ ఓపెన్ చేసి సెర్చ్ లో గోల్డ్ ఈటీఎఫ్ అని లేదా సిల్వర్ ఈటీఎఫ్ అని సెర్చ్ చేసి సెలెక్ట్ చేసుకుని బై చేయండి. మీరు కొన్న గోల్డ్ ని లేదా సిల్వర్ ని మళ్ళీ మీకు కావాల్సినప్పుడు సింపుల్ గా అమ్మేయవచ్చు. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.